హాయ్ అండి. బొబ్బట్ల కోసమని ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని వాటర్ వేసుకున్నాము. ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి వాటర్ని ముందుగానే మరగబెట్టుకోవాలి. వాటర్ మరిగేలోపు శనగపప్పును కూడా కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే ఈ కొలతతో మేమైతే 2.5 తీసుకున్నామండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 1 కేజీ శనగపప్పు అవుతుంది. మేము సత్యనారాయణ వ్రతం కోసమని చేస్తున్నాం కాబట్టి ఒకరోజు ముందుగానే కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే శనగపప్పు అంత మార్నింగ్ అంటే ఉడకదు కాబట్టి పూర్ణం మనము ముందుగానే ఒకరోజు నైట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. శనగపప్పు కొలిచేలోపు వాటర్ అనేది మంచిగా మరిగినవి. ఆ మరిగిన నీళ్ళల్లో శనగపప్పును వేసేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికితేనే పూర్ణం అనేది మంచిగా వస్తుంది. చూడండి, పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆ తర్వాత మనము అంతే క్వాంటిటీలో షుగర్ కూడా కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికిన శనగపప్పులో కొంచెం పసుపు వేసేసి మనం కొలిచి పక్కన పెట్టుకున్న షుగర్ని దీంట్లో యాడ్ చేసేయడమే అండి. కుదిరితే ఒక 3 to 4 యాలకులు వేసేసి మంచిగా కలపాలి. శనగపప్పుని షుగర్ని రెండింటిని కూడా బాగా మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవడమే అండి. చాలా పర్ఫెక్ట్గా పూర్ణం అనేది రెడీ అవుతుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్స్ అయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఒకవేళ పూర్ణం అనేది మెత్తగా అవుతే కడాయిలో కొంచెం నెయ్యి వేసి వేయించుకోవడమే అండి. ఇది ఈరోజుటి వీడియో.